పైలట్ బాబా స్టోరీ కూడా ఇలాంటిదే కదా. పైలట్ బాబా భారతదేశంలో ప్లేన్ నడిపేవారు, విమానం నడిపేవారు. వాడు హిమాలయాలను తీసుకెళ్ళేవాడు. ముందు తపస్సు చేయించారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వెనక్కి పంపించారు. వెళ్ళు, నువ్వు భూమి మీద ఉండి అక్కడ కళ్యాణం చేయమన్నాడు. అంటే పైలట్ బాబా శరీరం చదివేశాడు. యుద్ధ రంగంలో సైనికుడిగా మరి ప్లెయిన్ విమానం నడిపించేవాడు. చనిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి పంపించారు. పైన సూక్ష్మలోకం వాళ్ళు భూమి మీద కళ్యాణం చేయమని. అలాగే సూక్ష్మ జగత్తు ఆత్మలు ఉన్నారు. ముందు యోగ్యులైన వ్యక్తులను అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ స్కూల్స్ ఉంటాయి, టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి. అదేవిధంగా విశ్వ పరివర్తన అన్న మహాకార్యం కోసం సూక్ష్మ జగత్తులో కూడా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం అంటూ ఉన్నారు. అయితే బాపూజీ ఇక్కడ చెప్పినట్లు మన విశ్వ పరివర్తనేశ్వరి విశ్వవిద్యాలయంలో మల్టీవర్స్ పరివర్తన కోసం జ్ఞానము, తపస్సు, యోగము అన్నీ నేర్పబడుతూ ఉన్నాయి. దానితో పాటు మనం స్వపరివర్తన ముందు చేయాలి, కావాలి. అప్పుడు విశ్వ పరివర్తన అవుతుందని చెప్తున్నారు. మనకు ఇక్కడ ట్రైనింగ్ సూక్ష్మ జగత్తులో హిమాలయాల్లో కూడా జరుగుతుంది. స్థూలంగా ఉన్నవాడికి మనకు భూమి మీద ట్రైనింగ్ జరుగుతుంది. అక్కడ కూడా సాధువులు, సంతు మహాత్ములు ఈ బ్రహ్మాండం గురించి వారికి ఉన్నంత జ్ఞానంతో, వాళ్ళ అనుభవంతో నడిపిస్తూ ఉన్నారు. భూమిపై ఉన్న అందరి సాధు మహాత్ములు అందుకే పంపించారు. కానీ ఎవరో ఒకరు బుద్ధితోటి చిక్కుకుపోతారు. ఎవరో ఏ బుద్ధితో చిక్కుకుపోయారు కొందరు అంటారు. మరి ఆశ్రమాల్లో కూడా టెంపుల్స్ కట్టి అన్నదానం చేస్తూ ఉంటారు, దర్శనం చేయిస్తూ ఉంటారు. ప్రసాదం పెట్టు, కొంచెం శుద్ధి చేసి ఇంటికి పంపించు అంటారు. మళ్ళీ ఉదయం పిలుపు వస్తుంది. ఉదయం మంగళహారతి చేయించి మళ్ళీ ప్రసాదం పెట్టి మళ్ళీ పంపిస్తారు. ఈ పని అంతే. పిలవటం, ప్రసాదం పెట్టడం, దర్శనం చేయించటం, ఇంటికి పంపటం. భగవంతుడు టెంపుల్లో కూర్చున్నాడు, అది టెంపుల్లో పని. ఇది ఆశ్రమం పని కాదు. ఆశ్రమం ఈజ్వల్ జ్ఞానం ఇవ్వటం, సూక్ష్మ జ్ఞానం ఇవ్వటానికి ఆశ్రమాలు సూక్ష్మ జగత్తులో కూడా వేరు వేరు ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ ఎవరికి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఆత్మ సాధన చేసిన వాళ్ళకి. ఎవరైతే స్థూల శరీరంలో గహన ధ్యానంలోకి వెళతారో, అంటే డీప్గా ధ్యానంలోకి వెళతారో, వాళ్ళ సూక్ష్మ శరీరం ఆ ప్రాంతాల్లో కనెక్ట్ అవుతుంది. అంటే ఆ ఆరాలోకి వెళ్తారు. స్థూల శరీరం అక్కడికి వెళ్ళదు. అక్కడ జ్ఞానము, శక్తి మరియు దిశ అనేది తీసుకుంటారు. చాలామంది సాధకులు ధ్యానంలో హిమాలయ దృశ్యాలు, గుహలు, ప్రకాశవంతమైన విభూతి కనిపిస్తూ ఉంది. ఇది కల్పన కాదు, కనెక్టింగ్ సందేశం కావచ్చు. చూడండి ఎంత బాగుంది. చాలామంది అడుగుతున్నారు, నేను ఇది చూశాను, అది చూశాను, ధ్యానంలో హిమాలయాలు చూశాను, గుహలు చూశాను, ప్రకాశవంతమైన విభూతులు, భవనాలు చూశాను అంటారు. ఇది కల్పన అని కాదు. నిన్నే ఒక అక్కయ్య మెసేజ్ చేసింది, నేను బ్రహ్మాండం తిరుగుతున్నట్టు చూశాను అని. ఇలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. నేను ఆమెతో అన్నాను, చూడండి ఈ విషయాలన్నీ ఆత్మలో ఆల్రెడీ రికార్డింగ్ అయి ఉన్నాయి. సమయానికి అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మన సూక్ష్మ బుద్ధి అయినప్పుడు అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం స్థూల బుద్ధిలోకి వచ్చేస్తే మర్చిపోతాము. ఎందుకంటే రిలేటివ్గా అక్కడ ఉంటుంది. స్థూల బుద్ధి వల్ల జాబ్, బిజినెస్, పనిలో బిజీగా ఉండటం వల్ల మనం ప్రతి క్షణం స్థూల బుద్ధితో ఉంటాం. అందుకే సూక్ష్మ విషయాలను మర్చిపోతాం. ఉదాహరణకి మనందరికీ తెలుసు, ఆత్మ దృష్టితోటి చూడాలి, ఆత్మనే చూడాలి, ఆత్మస్వరూపంలో ఉండి జీవించాలి అని. కానీ జ్ఞానం వింటున్నా అంతసేపు ఆత్మస్వరూపం ఉంటుంది. కానీ కొంతమందికే తెలుసు, మిగిలిన వారు స్థూల బుద్ధిలోనే ఆలోచిస్తారు. ప్రతి విషయము స్థూలంగా లాజిక్లోనే ఆలోచిస్తారు అని అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయమైన ట్రైనింగ్ 2 చోట్ల, ఇక్కడ స్థూల జగత్తులో ఈశ్వరీ విశ్వవిద్యాలయంలోనూ, 2 సూక్ష్మ జగత్తు అనగా హిమాలయాల్లో కూడా జరుగుతుంది. సాధక ఆత్మలు అంటే ధ్యానంలో సూక్ష్మ శరీరం తోటి వెళ్ళి జ్ఞానము, శక్తి తెలుస్తూ ఉంది. హిమాలయ దృశ్యాలు చేస్తారు. అయితే ఎందుకు మర్చిపోతారు ఇవన్నీ అంటే, స్థూల బుద్ధిలో జాబు, బిజినెస్, స్థూలము, ఆహార పదార్థాలు, స్థూల వ్యవహారం ఇవన్నీలో ఇరుక్కుపోయినప్పుడు ఆత్మలో ఉన్న రికార్డింగ్ సూక్ష్మ బుద్ధి వచ్చినప్పుడు అవి గుర్తొస్తూ ఉంటాయి.
కాబట్టి జ్ఞానం వచ్చేటువంటి స్థానం ఆశ్రమాలు. టెంపుల్ కేవలం ప్రసాదాలు పంచేటువంటి స్థానం అవుతుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.